స్టాక్ మార్కెట్‌లో కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అనేది ఉంటుంది. అదేంటంటే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఎంత క్యాపిటల్ కావాలనే డౌట్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఈ వీడియోలో స్టాక్ మార్కెట్‌లో సెగ్మెంట్‌ని బట్టి మనకి ఎంత క్యాపిటల్ కావాలనేది క్లియర్ కట్‌గా విత్ ఎగ్జాంపుల్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే గనుక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్ లోకి వస్తే స్టాక్ మార్కెట్ లోకి కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే నాకు ఎంత అమౌంట్ కావాలి, అలాగే స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే ఎంత అమౌంట్ కావాలి, అలాగే పొజిషనల్ ట్రేడింగ్ చేయాలంటే ఎంత అమౌంట్ కావాలి, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎంత అమౌంట్ కావాలనే డౌట్ ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. అయితే ఈ డౌట్ తోటే వాళ్ళు మార్కెట్ లోకి వచ్చి ఏదో ఒక సెగ్మెంట్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అనేది పెట్టేసి లాస్ అవుతూ ఉంటారు. అయితే ఎప్పుడు మనం అలా చేయకూడదు. మన దగ్గర ఉండే క్యాపిటల్ ని బట్టి మనం ఏ సెగ్మెంట్ లోకి వెళ్ళి ట్రేడ్ చేయాలనేది ముందు మనం తెలుసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మనం మార్కెట్ లో సర్వైవ్ అవ్వగలం. అంతే తప్ప బ్లైండ్ గా వెళ్ళిపోయి మన దగ్గర ఎంతో కొంత అమౌంట్ ఉన్నాయి, నేను పర్టికులర్ థింగ్ అనేది నేను చేసేస్తానంటే మార్కెట్ లో కుదరదు. ఒక పర్టికులర్ గా డిసిప్లైన్ గా మన దగ్గర ఎంత క్యాపిటల్ అయితే ఉందో దానికి తగ్గట్టుగానే మనము ఏదైనా సెగ్మెంట్ లోకి వెళ్ళి ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యాపిటల్ ని బట్టి మనం స్టాక్ మార్కెట్ లో ఏ సెగ్మెంట్ లో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాడే ట్రేడింగ్. అయితే దీనిలో మనం అదే రోజు బై చేసి అదే రోజు సెల్ చేయాలి. అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి మనకు 5,000 నుంచి 10,000 ఉన్నా సరే మనం స్టార్ట్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అయితే మనం కొంచెం కంఫర్టబుల్ గా చేసుకోవాలంటే ఒక 25,000 నుంచి 50,000 ఉంటే కనుక మనం కొంచెం కంఫర్టబుల్ గా ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అదే మనకి 1,00,000 ప్లస్ క్యాపిటల్ ఉంటే కనుక మనం ప్రొఫెషనల్ వేలో అప్రోచ్ అయ్యి మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బిగినర్స్ కి ఇంట్రాడే ట్రేడింగ్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. అదేంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ లో మార్జిన్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. అంటే మన దగ్గర కొంత అమౌంట్ ఉన్నా సరే మనం మార్జిన్ ఫెసిలిటీ అనేది యూస్ చేసుకుని ఇంకో కొంత అమౌంట్ అనేది బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ అనేది పే చేస్తుంది. సో వీటన్నిటితో కలిపి మనము ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు. అయితే మనకు ప్రాఫిట్ వచ్చినా కూడా మనకి ఎక్కువే వస్తుంది. కాకపోతే మనకు లాస్ వచ్చినా కూడా ఫుల్ అమౌంట్ మీద లాస్ అనేది వస్తుంది. సో అది అర్థం చేసుకోండి. అలాగే మనకి ఇంట్రాడేలో పొజిషన్ అనేది అదే రోజు స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ కనుక మనం మార్జిన్ యూస్ చేసుకుని ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకుంటే కనుక ఈవినింగ్ అయ్యే టైంకి మన పొజిషన్ అనేది లాస్ లోకి వెళ్తే కనుక మనకి హ్యూజ్ లాస్ అనేది వస్తుంది. సో అందుకని ఇంట్రాడే ట్రేడింగ్ లో ఎప్పుడు కూడా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మార్జిన్ యూస్ చేసినప్పుడు కూడా బిగినర్స్ అనేవాళ్ళు కొంచెం ఆలోచించి మార్జిన్ అయితే యూస్ చేయండి. ఓకేనా? మాక్సిమం బిగినర్స్ అనేవాళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్ జోలికి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా లాస్ అవుతారు. ఎందుకంటే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకోండి. ఓకేనా? అలాగే నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్. ఈ స్వింగ్ ట్రేడింగ్ లో పొజిషన్ అనేది ఫ్యూ డేస్ నుంచి ఫ్యూ వీక్స్ వరకు హోల్డ్ చేయవచ్చు. అయితే స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి మనకు బేసిక్ గా 10,000 నుంచి ఒక 25,000 వరకు ఉంటే సరిపోతుంది. అదే మనకి ఐడియల్ క్యాపిటల్ చూసుకుంటే అంటే కొంచెం బేసిక్ గా మనకి ప్రాఫిట్లు గట్ట రావాలనుకుంటే కనుక ఒక 50,000 నుంచి 2,00,000 వరకు ఉంటే కనుక మనకు అది ఐడియల్ క్యాపిటల్ అనేది అవుతుంది. సో మనకి కొంచెం రీజనబుల్ గా ప్రాఫిట్లు అనేవి వస్తాయి. అయితే స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి ఎందుకింత క్యాపిటల్ అంటే మనం డైవర్సిఫై చేసుకోవడానికి మల్టిపుల్ స్టాక్స్ అనేవి కావాలి స్వింగ్ ట్రేడింగ్ లో. సో అందుకని ఇంత క్యాపిటల్ అనేది ఉండడం వలన మనం మల్టిపుల్ స్టాక్స్ లో మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి మనం స్వింగ్ ట్రేడింగ్ అయితే చేయవచ్చు. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఆప్షన్ ట్రేడింగ్. ఇది ఆప్షన్ బయ్యర్ కి సంబంధించింది. ఆప్షన్ బయ్యర్ అంటే మీకు తెలిసిందే కదా, కాల్ ఆప్షన్ ని లేదా పుట్ ఆప్షన్ ని బయ్యింగ్ చేసే వాళ్ళని ఆప్షన్ బయ్యర్ అంటారు. సో వాళ్ళకి ఎంత క్యాపిటల్ కావాలనేది ఇప్పుడు తెలుసుకుందాము. మాక్సిమం 2,000 నుంచి 10,000 వరకు కూడా ఈ ఆప్షన్ బయ్యింగ్ స్టార్ట్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అయితే ఒక 20,000 నుంచి ఒక 50,000 ఉంటే కనుక మనం బెటర్ గా కొంచెం రిస్క్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బిగినర్స్ అందరికీ ఆప్షన్ బయ్యింగ్ గురించి ఒక రియాలిటీ అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మనం తక్కువ క్యాపిటల్ తో కూడా ఆప్షన్ బయ్యింగ్ అనేది చేసేవచ్చు. అంటే 1,000 రూపాయలు 2,000 తో కూడా మనం ఆప్షన్ బయ్యింగ్ అనేది చేసేవచ్చు. అయితే కాకపోతే దీంట్లో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వు 10,000, 50,000, 1,00,000 తెచ్చినా కూడా ఈజీగా పోగొట్టేసుకుంటావు. ఎందుకంటే ద బిగ్గెస్ట్ మైండ్స్ అనేవి అన్ని కూడా ఈ ఆప్షన్ ట్రేడింగ్ లోనే ఉంటాయి. అంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ అనే వాళ్ళందరూ కూడా మంచి మార్కెట్ నాలెడ్జ్ ఉండి మంచి సిస్టమ్స్ ని బిల్డ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్ ట్రేడింగ్ లోనే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో అందుకని మనలాంటి బిగినర్స్ అనేవాళ్ళు చాలా డెడ్ ఈజీ కింద దీంట్లో మనీ అనేది లాస్ అవుతారు. సో ఈ ఆప్షన్ బయ్యింగ్ అనేది చాలా రిస్కీ. అలాగే మనం ఆప్షన్ బయ్యింగ్ చేసి కాంట్రాక్ట్స్ అనేవి కొనుక్కున్న తర్వాత మన ప్రీమియం అనేది టైం అయ్యే కొద్దీ జీరో అయిపోతూ ఉంటుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆప్షన్ ట్రేడింగ్ జోలికి అయితే అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే దీంట్లో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఆప్షన్ సెల్లింగ్. అంటే మనం ఆప్షన్ కాంట్రాక్ట్స్ ని సెల్ చేసి ప్రీమియమ్స్ అయితే ఎర్న్ చేస్తూ ఉంటాము. అయితే ఈ ఆప్షన్ సెల్లింగ్ అనేది మనం స్టార్ట్ చేయడానికి మినిమం క్యాపిటల్ ఎంత అంటే 1.5 lakhs నుంచి 3 lakhs వరకు మినిమం ఉండాలి. అదే మనకి 5 lakhs ప్లస్ క్యాపిటల్ ఉంటే కనుక మనం ఈజీగా సేఫ్ గా ఫ్లెక్సిబుల్ గా ఈ ఆప్షన్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి ఎంతకింత క్యాపిటల్ కావాలంటే ఒక ఆప్షన్ సెల్లింగ్ కాంట్రాక్ట్ అనేది మనం తీసుకోవాలంటే కనుక మనకు మార్జిన్ అనేది చాలా ఎక్కువగా కావాలి. అలాగే మనం ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి కూడా
మనకి అడిషనల్ గా క్యాపిటల్ అనేది కూడా కావాలి. సో అందుకని ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు మనకి హై క్యాపిటల్ అనేది రిక్వైర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంటే కాంట్రాక్ట్స్ ని లెవరేజ్ తో ట్రేడింగ్ చేయడం. అయితే మనం ఈ ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయడానికి మనకి మినిమం 1 lakh నుంచి 2 lakhs వరకు అయితే కావాలి. అదే మనకి 3 lakh ప్లస్ క్యాపిటల్ ఉంటే కనుక మనం కొంచెం సేఫ్ గా ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో రిస్క్ చూసుకుంటే చాలా హై అనేది ఉంటుంది. అలాగే దీంట్లో లాట్ సైజ్ అనేది కూడా ఫిక్స్డ్ గా ఉంటుంది. అంటే ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ అనేది మనం బై చేయాలి. అంతే తప్ప మనం షేర్స్ లో బై చేసినట్టుగా 1, 2 అలా కొంటా కుదరదు. ఒక ఫిక్స్డ్ లాట్ అనేది మనం బై చేయాలి. అలాగే నెక్స్ట్ ఈ ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో లివరేజ్ అనేది చాలా డేంజరస్ గా ఉంటుంది. సో అందుకని బిగినర్స్ ఎవరన్నా ఉంటే కనుక ఈ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చేయండి. ఓకేనా? అలాగే ఇంకా నెక్స్ట్ లాస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మరియు ఎస్ఐపి. దీంట్లో మనం ఇండైరెక్ట్ గా ఇన్వెస్టింగ్ అయితే చేస్తూ ఉంటాము. అంటే మనం మంత్లీ మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఫండ్ మేనేజర్స్ కి ఇస్తాము. వాళ్ళు మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు రిటర్న్స్ అనేది ఇస్తారు. అలా ఇచ్చినందుకు గాను వాళ్ళు కొంత కమిషన్ అనేది తీసుకుంటారు. సో అందుకనే మనము ఈ మ్యూచువల్ ఫండ్స్ లో లేదా ఎస్ఐపిలో ఇండైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాము. అయితే ఈ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయడానికి మనం ఎంచుకునే ఫండ్ అని బట్టి మన దగ్గర 500 రూపీస్ ఉన్నా సరిపోతుంది. అయితే మనం మంత్లీ 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయవచ్చు. ఓకేనా? అంటే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఎస్ఐపి చేయడానికి మినిమం 500 రూపీస్ ఉంటే సరిపోతుంది. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ మరియు ఎస్ఐపి అనేది ఎవరికి బెస్ట్ అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి మంచిది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి మనకి కొంచెం రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే నెక్స్ట్ లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్స్ మరియు ఎస్ఐపి అనేది బాగా యూస్ఫుల్ అవుతాయి. సో ఇది ఓవరాల్ గానే ఇప్పుడు మీ అందరికి క్లారిటీ వచ్చింది కదా. మీరు ఏ సెగ్మెంట్ లో ఏ ట్రేడింగ్ స్టైల్ అనేది చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీకు ఎంత క్యాపిటల్ ఉంటే మీకు బెటర్ అనేది క్లియర్ కట్ గా ఎగ్జాంపుల్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇప్పుడు దాకా చెప్పిన ఈ టాపిక్స్ అన్నిటిని కూడా సింపుల్ గా ఒక టేబుల్ ఫార్మాట్ కింద క్రియేట్ చేసి అక్కడ మెన్షన్ చేశాను. అది చూస్తే మీకు ఇంకా క్లారిటీగా సింపుల్ గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా టాపిక్. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి ఇంకా తెలుసుకోవాలన్నా కూడా మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.